తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ కు స్వల్ప ఊరట. రేపు ఏసీబీ విచారణకు లాయర్ను అనుమతించాలి అన్న ధర్మాసనం, దూరం నుంచే చూడాలి అని కండిషన్. జెండా మోసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు అన్న వైఎస్ జగన్. ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు తొలగింపు. నారాయణ విద్యాసంస్థల కోసం బాబు ప్రభుత్వం నిర్ణయం. విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టిన సర్కార్. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరాహార దీక్షలు. ప్రైవేటీకరణను ఆపాలి అంటూ డిమాండ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట తప్పారు అని ఆవేదన. పార్టీ ఆఫీసుల మీదకు ఎవరు వెళ్లినా తప్పే. యూత్ కాంగ్రెస్ సభ్యులను మందలించాము అన్న టీపీసీసీ చీఫ్. తిరుపతి జిల్లాలో టీడీపీ నేతల అరాచకం. రేణుగుంట మండలం వెదల్ల చెరువు ఎస్టీ కాలనీ వాసులకు వేధింపులు. కాలనీలో ఉండకూడదు, జనాభా లెక్కల నుంచి తీయిస్తాము అని బెదిరింపు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్తత. బల్క్ డ్రగ్ పార్క్ వర్చువల్ శంకుస్థాపన ఆపాలి అని ఆందోళన. పోలీసులు అడ్డుకోవడంతో బాహాబాహికి దిగిన గ్రామస్తులు. జమిలీ ఎన్నికలపై జేపీసీ తొలి సమావేశం. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలతో చర్చలు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటనపై దుమారం. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంది. కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతాము అన్న సీఎం స్టాలిన్. మహాకుంభమేళాకు ముస్తాబవుతున్న ప్రయాగ్రాజ్. త్రివేణి సంగమం, సంగం ఘాట్లో ప్రత్యేక ఏర్పాట్లు. గంగా తీరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన అధికారులు. అసోంలో గనిలో చిక్కుకున్న 9 మంది కార్మికులు. ఓ మృతదేహాన్ని వెలికి తీసిన సహాయ సిబ్బంది. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి. వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందినట్లు బాధితుల ఆందోళన. కెనడా ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన మహిళ. జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో పలువురు పోటీ. నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 170కు పైగా, నిఫ్టీ 50కి పైగా పాయింట్లు లాస్.